వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళామనమాట. సో, అది నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. అంటే వందే భారత్‌లో నేను ఇంతకు ముందు ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. సో, మేము వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ట్రావెల్ చేశాము. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తాలూకా ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉంటాది? సో, వాటన్నిటి గురించి నాకు చెప్తే బావున్ను అని అనిపించింది. మోర్ ఎవర్ అక్కడ ఫుడ్ గురించి కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫుడ్ గురించి. సో, వాటన్నిటి గురించి షేర్ చేసుకుందాము అనిపించింది. ఓకేనా? టు సహస్రస్ క్యూట్ స్పార్క్ ఛానల్. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అయితే మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే టైమింగ్స్ అండి. టైమింగ్స్ అయితే కొంచెం ఆడ్ టైమింగ్సే. కాకపోతే ఏంటి అంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యి, ఎర్లీగా రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే కంఫర్టబుల్‌గానే ఉంటాయి. ఇదైతే మార్నింగ్ మనకి సికింద్రాబాద్‌లో 6:15కి స్టార్ట్ అవుతది. షార్ప్ 6:15కి ఇది స్టార్ట్ అయిపోతదండి. అండ్ తిరుపతి రీచ్ అయ్యేటప్పుడు ఇది అరౌండ్ 2:30 అలా రీచ్ అవుతది. బట్ టైమింగ్స్ అయితే పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తుంది. వందే భారత్‌లో మనం నెక్స్ట్ మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సీటింగ్ అండి. ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఎగ్జిక్యూటివ్, రెండోదొచ్చేసి చైర్ కార్ అండి. 2 సీటింగ్స్ కూడా చాలా కంఫర్టబుల్‌గానే ఉన్నాయి. బట్ ఎగ్జిక్యూటివ్ అనేది మోర్ కంఫర్టబుల్. ఎగ్జిక్యూటివ్‌లో ఏంటి అంటే సీట్స్ కాస్త వైడ్‌గా ఉంటాయి. నార్మల్ చైర్ కార్‌లో అయితే కొంచెం నారోగా ఉంటాయి. అంతే డిఫరెన్స్. బట్ ఫుడ్ గానీ మిగతావన్నీ కూడా సేమ్‌గానే ఉంటాయి. అండ్ లెగ్ రూమ్ స్పేస్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటది. చాలా ఫ్రీ స్పేస్ ఉంటదనమాట. చాలా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాము మేమైతే. చైర్స్‌కి ఏంటంటే మనకి ఎక్కువసేపు ట్రావెల్ చేస్తాం కదా! ఆల్మోస్ట్ 8 అవర్స్ ట్రావెల్ చేస్తాం కదా! సో, మనకి బ్యాక్ రెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. సో, ఎలా చూసుకున్నా మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తే చూడండి ఎంత స్పేస్ ఉందో. సో, ఆ స్పేస్ ఉండడం వల్ల ఏమవుతదంటే మనకి ఫ్రీగా మూవ్ అవ్వడానికి చాలా బావుంటది. నాకైతే ఏమనిపించిందంటే ఫ్లైట్‌తో కంపేర్ చేసుకుంటే లెగ్ రూమ్ స్పేస్ వందే భారత్‌లోనే ఎక్కువుంది. నాకైతే ఏమనిపించిందంటే మిగతా ఇండియన్ ట్రైన్స్‌తో కంపేర్ చేసుకుంటే వందే భారత్ 100 టైమ్స్ నీట్‌గా ఉంది. వాళ్ళైతే ఫ్లైట్ సర్వీసెస్ కంటే ట్రైన్ సర్వీసెస్ టూ మచ్‌గా ఉన్నాయి అసల. ఎవ్రీ మినిట్‌కి వాళ్ళొచ్చి క్లీన్ చేయడం గానీ, నీట్‌నెస్ గానీ అదైతే నాకు ఎంత నచ్చిందో. బాత్రూమ్స్ అయితే చాలా క్లీన్‌గా ఉన్నాయి. మాకైతే ఫస్ట్ ఈ రోజెస్‌తో వెల్కమ్ చెప్పేశారు. అందరికీ రోజెస్ ఇస్తున్నారు. నాకదే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. దాని తర్వాత స్టార్ట్ చేశారు ఇంకా. ఫస్ట్ టీ అని ఇచ్చారు. సో, ఇదేంటంటే మనకి హాట్ వాటర్ విత్ ఈ మసాలా టీ ఇస్తారనమాట. అది కంప్లీట్ అవ్వకముందే మనకి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇచ్చేశారు. ఆ బ్రేక్‌ఫాస్ట్‌లో మనకి వెజ్, నాన్ వెజ్ వస్తది. అది మన ప్రిఫరెన్స్ బట్టి మనం తీసుకోవచ్చు. మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసుకున్నాము. వందే భారత్‌లో మనం ఫుడ్‌ని ఇంక్లూడ్ చేసుకున్నాము అంటే ఇంకా మనకు అసలు గ్యాప్ ఉండదు. కంటిన్యూస్‌గా ఏవో ఒక స్నాక్స్ ఇస్తూనే ఉంటారు. తినకపోతే పాడైపోతాయి అన్న వాటిని మాత్రమే తిన్నాము. లేదు అవి ఒక 1 ఆర్ 2 డేస్ ఉంటాయి అన్న అన్నిటిని కూడా మేము పక్కన పెట్టేసాము. ఎందుకంటే అంత మనం తినలేము. సో, మనం దిగిపోవడానికి ఒక 1 అవర్ ముందు మనకి లంచ్ వస్తదనమాట. లంచ్‌లో కూడా మనకి వెజ్, నాన్ వెజ్ ఉంటది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి సీటింగ్ గానీ ఏదైనా కంఫర్ట్ లేకపోతే వెంటనే మనం టీటీకి చెప్పామంటే వాళ్ళు వెంటనే మనకి ఆ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ ఆడ్ టైమింగ్స్ రిమైనింగ్ అంతా కూడా వందే భారత్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.